ఈ కర్రీ చూస్తుంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినట్టుంది కదా, కానీ కాదు, ఇది నేనే సొంతంగా ఇంట్లో చేసిన. పన్నీర్ చాలా హెల్దీ కదా, కానీ బయట షాప్స్ లో ఫేక్ పన్నీర్ అమ్ముతున్నారు, చూసుకొని తీసుకోండి. అండ్ మేమైతే ఇక్కడ ఈ రోజు పాలక్ పన్నీర్ చేసినాం ఇంట్లో. మేము సండేస్ లో నాన్ వెజ్ బంద్ చేసినాం అనమాట, నాన్ వెజ్ తినట్లేదు లాస్ట్ 3 months నుంచి. ఎందుకు తినట్లేదు అని మీరు అనుకుంటే దాని వెనకాల చాలా పురాతనమైన స్టోరీ ఉంది. మా ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి ట్రై చేసినాం కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా సండే చాలా టైం ఉంటది కదా, మేమైతే వెజ్ లో అన్ని వెరైటీస్ ట్రై చేస్తున్నాం. అండ్ నేనైతే పన్నీర్ కర్రీ చాలా బాగా చేస్తా. సో ఇప్పుడు దానికి పాలకూర కూడా యాడ్ చేసి పాలక్ పన్నీర్ చేస్తున్నాం రెస్టారెంట్ స్టైల్లో. నాకు పన్నీర్ కర్రీ అయితే మా అక్క నేర్పించింది రెసిపీ, పాలక్ పన్నీర్ అయితే నేను ఓన్ గా ట్రై చేసిన. ఇక్కడ నాని గట్టిగా స్నేష్ చేసిండు, అందుకే నేను అట్లా భయపడిపోయినా. ఇట్లా వెజ్ కర్రీస్ లో గ్రేవీ థిక్ రావాలంటే కాజు యూజ్ చేస్తారు కదా, మా దగ్గర కాజు బాదం రెండు లేకుండే, అయితే అప్పుడే వాల్నట్ కొనుక్కొని వచ్చినాం, వాల్నట్ వేసేసినాం. అట్లా వేయచ్చో లేదో మాకు తెలియదు, కమెంట్లో చెప్పండి. అండ్ రెసిపీ కావాలంటే కూడా కమెంట్ చేయండి. ఓకే, టు సబ్స్క్రైబ్.